ఏ బజ్జీ 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 టీ మసాలా టీ మసాలా టీ మసాలా టీ ఏ బజ్జీ కావాలండి బజ్జీ కావాలా మైసూర్ బోనా ఆగండి ఆగండి ఆగండి, మీరందరూ ఏమనుకుంటున్నారో నాకు అర్థమైపోయింది. ఏంటో వీళ్ళు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు మానేసి బజ్జీ బోండాలు అమ్ముకుంటున్నారు అనుకుంటున్నారా? అయ్యో, అస్సలు అలా ఆలోచించమాకండి. ఈ బజ్జీ బోండా గోలేంటో, వాళ్ళు ఎందుకు ఇలా అరుస్తున్నారు, మరి వీడియోలోకి వెళ్ళి చూసేద్దామా? మేము ఇప్పుడైతే కెన్సింగ్టన్ పార్క్ వచ్చామండి. నేను ఈ వీడియోలో కెన్సింగ్టన్ పార్క్, మేబరీ పార్క్ రెండు వీడియోస్ ఒకే వీడియోలో పోస్ట్ చేసేసాను అనమాట. కెన్సింగ్టన్ పార్క్లోనేమో బజ్జీలు వేసుకున్నాము, మేబరీ పార్క్లోనేమో బోండాలు వేసుకున్నాం అనమాట. అందుకని చెప్పేసి రెండు ఒకే దాంట్లో పోస్ట్ చేశాను, చూసేసేయండి. దీంట్లో ఎంత ఫన్ ఉందంటే చెప్పలేను అనమాట. మీకు ముందు వీడియోలో చూసినప్పుడు అర్థమైపోయి ఉంటుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా, ఎక్కడ మిస్ అవ్వకుండా, లేట్ చేయకుండా ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాము, వచ్చేసేయండి. ఇదిగోండి, బజ్జీలు వేయటానికి అన్ని ప్రిపేర్ చేస్తున్నారన్నమాట. మేము పచ్చిమిర్చితో ఆలుతో రెండింటితో బజ్జీలు వేసాము. ఎందుకంటే పిల్లలు ఉన్నారు కదండి, వాళ్ళు అచ్చంగా పచ్చిమిరపకాయ అయితే తినరని కొంచెం పొటాటోస్ కూడా యాడ్ చేసాము. ఇదిగోండి, గ్యాస్ కూడా రెడీ చేస్తున్నారనమాట. ఇక్కడ పార్కులో మనం ఇట్లాగా స్నాక్స్ ఐటమ్లా చేసుకోవచ్చండి. వచ్చి ఇది కెన్సింగ్టన్ పార్క్ మీకు ఆల్రెడీ చూపించానని చెప్పేసి నేను ఎక్కడ ఏం చూపించట్లేదు, డైరెక్ట్గా బజ్జీలోకి వచ్చేసాను అనమాట. ఇదిగోండి, ఇట్లాగా ఈ బెంచ్ మీద ఇట్లాగా మనం ఈ గ్యాస్ స్టవ్లు ఏందనంటే ఇట్లాగా బయటకు వెళ్ళినప్పుడు మీకు ఒకసారి క్యాంపింగ్ వీడియోస్ కూడా పెట్టాను కదండి, లాస్ట్ వీడియోలో పోస్ట్ చేశాను కదా, అట్లానే సేమ్ ఇవి వచ్చేసి మినీ పొయ్యిలు అనమాట. ఇలాగా చిన్న చిన్నవి ఐటమ్స్ చేసుకోవడానికి మాత్రమే యూజ్ అవుతుంటాయి. ఇదిగోండి, బజ్జీ పిండి కలపడానికి నేను మా హస్బెండ్ కూర్చొని కలుపుతూ ఏయో వాళ్ళు ఫన్గా ఏయో కొన్ని మాట్లాడుతూ ఉన్నారు. కొన్ని వీడియోస్లో నేను ఆ మాటలని నేను మ్యూట్ చేయలేదన్నమాట. అవి వినండి, చాలా ఫన్గా ఉంటాయి. ఇంకా అన్ని వినిపిస్తా ఉంటే మీకు బోర్ కొట్టిద్దిలే అని చెప్పేసి నేను చాలా మ్యూట్ చేశాను. ఆ కళాఖండాలన్నీ విన్నారనుకోండి మీరు భయపడిపోతారు తెలుసా, అంత ఫన్ ఉంటుంది. అందుకని చెప్పేసి నేను కొన్ని మాత్రమే యాడ్ చేశాను. ఇంకా అందరికి తెలిసిందే కదండి, బజ్జీ పిండి ఎట్లా కలపాలో అట్లాగా మిక్స్ చేసుకున్నాం అన్నమాట. అంత పిండి అంటే మన వల్ల కాదు కదండి, కొంచెం జెంట్స్ అయితే కూర్చొని గట్టిగా అదే చేతితో కలుపుతూ ఉంటే కొంచెం కలిసిద్దని చెప్పేసి హెల్ప్ అడిగితే ఇంకా మా హస్బెండ్ వచ్చి కలుపుతూ ఉన్నారనమాట. ఇంక ఇదిగోండి, ఫస్ట్ ఆయిల్ లైట్ గా కాగింది, మరీ కాగలేదు. ఫస్ట్ బజ్జీ వేస్తే సరిగా రాలేదని చెప్పేసి అదే మిరపకాయ బజ్జీ వేస్తే ఇంకా పొటాటో స్టార్ట్ చేసామండి. పొటాటోస్ అనుకో కొంచెం మనకి లోపల బంగాళదుంప ఉడకాలి కాబట్టి ఇంకా అందుకని చెప్పేసి ఫస్ట్ స్టార్ట్ చేసాం. పిల్లలు కూడా ఇంకా ఆకలి మీద ఉన్నారులే, ఫస్ట్ వాళ్ళకి పెట్టేసేద్దామని చెప్పేసి పొటాటో స్టార్ట్ చేసాము. అక్కడ వెనక పక్క మా హస్బెండ్ ఏమో ఈ మిరపకాయ బజ్జీల్లోకి ఆనియన్స్ సన్నగా కట్ చేస్తున్నారండి. ఇంకా బంగాళదుంప బజ్జీలన్నీ వేసేసామండి. ఇంకా పిల్లలందరూ తిన్నారనమాట. ఇంకా ఇదిగోండి, ఈ మిరపకాయ బజ్జీలు స్టార్ట్ చేసాము. మిరపకాయ బజ్జీలు కూడా చాలా బాగా వచ్చినాయండి, టేస్ట్ అయితే చాలా బాగా కుదిరినాయి కూడా. అంటే కొద్దిగా మరీ వెదర్ కూడా చల్లగా లేదు, అలా అని వేడిగా లేదు, బాగుందండి క్లైమేట్. అందుకే ఇది ఎప్పటి నుంచో ప్లాన్ అండి, బజ్జీల ప్లాను ఇప్పుడు వర్కౌట్ అయ్యింది. ఇంక ఇట్లాగా బజ్జీలు కూడా వేసుకుంటా ఉన్నాము. ఇది వేసుకునేటప్పుడు కొన్ని మేము ఫన్ గా కొన్ని మాట్లాడుకున్నాం అనమాట. అను, నీకోసమే ఇది విను. బజ్జీ కావాలా అను? ఇదైతే పంపిస్తాను నేను. శ్రీకాంత్ గారు బజ్జీ మీకోసమే మీరు వెళ్ళారని బాధలో బజ్జీలు వేసుకొని తింటాను. ఇదిగోండి కదా, బజ్జీలు వేసుకొని తింటున్నాం మీరు వెళ్ళారని బాధపడుతూ. ఏడవండి కాసేపు, తిన్నాక ఏడుస్తుంటా. అదే చెప్పాను కదండి లాస్ట్ వీడియోలో, అను శ్రీకాంత్ వాళ్ళ ఫ్యామిలీ చికాగో మూవ్ అయ్యారని. ఇంకా వాళ్ళని ఏదో కొద్దిగా అలా తలుచుకుంటూ బజ్జీలు వేస్తున్నావు మీకోసమే అనంటే ఏదో కొంచెం ఫన్గా అట్లాగా మాట్లాడామన్నమాట. వాళ్ళు ఉన్నట్టయితే ఇంకా మిగతా బ్యాచ్ కూడా కలిసేవాళ్ళండి. వాళ్ళందరూ వేరే ప్లాన్స్ ఉన్నాయి అని చెప్పేసి వాళ్ళు ఎవరు జాయిన్ అవ్వలేదు. మేబరీ పార్కులో కూడా ఒక బ్యాచ్ ఒక ఫ్యామిలీ మాత్రమే మాతో కలిశారు. ఇంకా మిగతా వాళ్ళు వేరే ప్రోగ్రామ్స్ ఉండటం వల్ల వాళ్ళు రాలేదన్నమాట.
ఇప్పుడు కూడా ఇక్కడ కూడా అంతే, మేము ముగ్గురమే అయిపోయాము, మిగతా వాళ్ళు రాలేదు. ఇంకా అట్లాగా తలుచుకుంటే అందరినీ ఒక్కొక్క బజ్జీ వీళ్ళకి, ఒక్కొక్క బజ్జీ వాళ్ళ ఫ్యామిలీకి అని చెప్పేసి వాళ్ళ పేర్లు చెప్పుకుంటూ అట్లా కొంచెం ఫన్ గా మాట్లాడుకుంటూ ఈ బజ్జీలు వేసామన్నమాట. ఇంటి దగ్గర నుంచే వస్తా మేము అన్నీ ప్లాన్ చేసుకొని తీసుకొచ్చుకున్నాం అనమాట. ఇప్పుడు ఇదిగోండి బజ్జీ రెడీ అయిపోయింది. ఈ బజ్జీ ఇలా కట్ చేసుకొని సన్నగా తరిగిన ఆనియన్స్, దానిపైన చాట్ మసాలా, ఉప్పు, కారం, కొద్దిగా గరం మసాలా లైట్గా వేసుకొని అలా కొత్తిమీర వేసుకొని లెమన్ పిండుకొని తింటే ఇంకా ఎలా ఉంటుందో చెప్పండి. ఆహా, స్వర్గమే అనిపించింది. ఇది తినేటప్పుడు కొంచెం మాటలు కూడా తీసాను అనమాట, స్కిప్ చేయకుండా. చూడండి వాళ్ళందరూ ఏం మాట్లాడారు, ఎలా రియాక్ట్ అయ్యారు వినండి మీరే. 2, 3 ఇప్పుడు చెప్పండి. బజ్జీ చాలా బాగుంది. అబ్బా తిన్నాం కదా అందుకని. సూపర్, వెరీ గుడ్ గుడ్. చాలా బాగున్నాయి, చాలా బాగున్నాయి, నిజం బాగున్నాయి. ఇప్పుడు వస్తుంది. ఇండియాలో రోడ్డు మీద బజ్జీలు అమ్ముతారు, అక్కడ బండి మీద తిన్నట్టుంది. అసలు సూపర్ గా ఉన్నాయి, చాలా బాగున్నాయి బజ్జీలు. గుంటూరు స్ట్రీట్ బజ్జీలు లాగా ఉన్నాయండి. అవును, చాలా బాగున్నాయి. ఆల్రెడీ ముందుగా వేసేటప్పుడే బజ్జీలు వాళ్ళు టేస్ట్ చేశారండి, అప్పుడే బాగుందని చెప్పారనమాట. ఇంక ఈ ఆనియన్స్ అవి పెట్టుకొని కూడా టేస్ట్ ఎలా ఉందో చెప్పమంటే చెప్పారు. బాగా క్రిస్పీ. అంటే వాళ్ళు శబాష్ అనలేదని మాకు మేమే చెప్పుకుంటున్నాం అన్నమాట, శబాష్ శబాష్ అని. ఇదిగోండి తర్వాత టీ పెడుతున్నారు. టీ అవకాశం ఇంక వీళ్ళకి ఇచ్చామన్నమాట. చూడండి వాళ్ళు కష్టపడుతున్నట్టు. ఫస్ట్ చేసిందంతా మేము తినేసి ఇప్పుడు వచ్చి కష్టపడుతున్నట్టు చేస్తున్నారు. ఏం చేస్తున్నారు శ్రీనివాస్ గారు? టీ అండి, ఇది టీ, ఇదేమో బజ్జీలు. నందురా చెప్పు. పొటాటో బజ్జీ. ఉల్లగడ్డ బజ్జీ. ఇంకా ఇక్కడ నుంచి ఫన్ స్టార్ట్ అవుతుంది అన్నమాట, వినండి మీరే. ఏం టీ పెడుతున్నారు? మసాలా టీ. మసాలా టీ. మీరేం బజ్జీలు కూడా బజ్జీలు అండి, వేడి వేడి బజ్జీలు, వేరు వేరు బజ్జీలు. బజ్జీ మసాలా టీ. ఇదిగోండి బజ్జీలు. ఏ బజ్జీలు బజ్జీలు. ఏ బజ్జీ బజ్జీ, వేడి వేడి బజ్జీ, టీ టీ మసాలా టీ, టీ మసాలా టీ, మసాలా టీ. ఏ బజ్జీ కావాలండి బజ్జీ. వేడి వేడి పొటాటో బజ్జీ అండి, చాలా వేడిగా ఉన్నాయి, ఫ్రెష్ గా ఉన్నాయి. ఉల్లిపాయ బజ్జీ అండి, ఉల్లిపాయ బజ్జీ చాలా ఫ్రెష్ గా ఉన్నాయి. టీ టీ మసాలా టీ, టీ మసాలా టీ. ఫ్రెష్ గా ఉన్నాయండి. ఫ్రెష్ గా చేస్తున్నాయి ఇప్పుడు. ఎంతండి బజ్జీ? బజ్జీ $5 అండి. ఇది $15. ఈ బజ్జీలు అయితే మీ ఇంట్లో అయినా వేసుకుంటాను. ఓకే, ఇంట్లో వేసుకోండి. అసలు నిజంగా అమ్మే వాళ్ళు కూడా అలా చెప్పరండి, అలా మాట్లాడరు వాళ్ళు. మరి అంత ఎక్స్పీరియన్స్ ఎక్కడి నుంచి వచ్చిందో కూడా అర్థం కావట్లేదు మాకైతే. ఈ వీడియో చూసి మేము ఎన్నిసార్లు నవ్వుకున్నామంటే చెప్పలేము మాటల్లో. ఒక్కొక్క బజ్జీ అయితే $20, అసలు టీ కప్ అయితే $40 చెప్పారు తెలుసా హరిగారు అయితే. అసలు మరీ ఇంత ఘోరంగా రేట్లు పెంచితే ఎట్లాగా నన్నందుకు మీరే చేసుకోపోండి అంట. అసలు అంతం చూసారా, షాప్లో ఓన్ వాళ్ళు ఏదైనా మనం కొనడానికి వెళ్ళినప్పుడు బేరాలు ఆడేటప్పుడు వాళ్ళు తిడతారు చూసారా, అలానే తిట్టినట్టు అనిపించింది నాకైతే. ఆ నందు గారైతే సరేలే పోండి పోండి అని అన్నారు. నాకైతే అమ్ముకునే వాళ్ళు కూడా అలా మాట్లాడరేమో అనిపించింది. అంత ఫన్గా చాలా బాగా అనిపించింది. ఇంకా తర్వాత బజ్జీ టీ అంతా తాగిన తర్వాత పిల్లలందరూ అలా కూర్చొని ఆడుకుంటున్నారు. చాలా మంది పార్కులోకి వెళ్ళి ఆడుతూ ఉన్నారు. వీళ్ళేమో షటిల్ తెచ్చుకున్నారనమాట, కాకు అవి తెచ్చుకొని పిల్లలతో అలాగా సరదాగా ఆడుకుంటూ కాసేపు అలా మాట్లాడుకుంటూ మేము ముగ్గురం ఏంటంటే అట్లా వాక్కి వెళ్ళేసేసి వస్తున్నాం అనమాట. వస్తుంటే ఏమో చూడండి సంతూర్ మమ్మీ లాగా అట్లా తన దగ్గరకు వచ్చింది. ఆ రోజు సాయంత్రం అయితే చాలా సరదాగా గడిచిందండి పార్కులో.
ఎక్కడి నుంచో వస్తాము, ఇక్కడికి వచ్చి అందరం కలుసుకుంటాం అన్నమాట. ఇంకా అట్లాగా అందరం కలిసి సరదాగా చేసుకొని ఫన్గా మాట్లాడుకోవటం. చాలా మంది కలవరండి ఇట్లాగా. మాకు బాగా సెట్ అయ్యిందండి. ఇంకా మా బ్యాచ్ కలిస్తే పెద్ద బ్యాచ్ ఇంకా చాలా బాగా ఫన్గా ఉంటుంది. ఇదిగోండి తిని ఇంకా ఇలా కూర్చొని గేమ్ ఆడుతూ ఉన్నారు. ఇప్పుడు వచ్చింది ఫ్రెండ్స్. ఈ ఫ్రెండ్ గోల్ ఏందో కానీ వాళ్ళకి ఇవ్వట్లేదంటే మేమే తింటున్నాం అన్నట్టు చెప్పారు. ఇదిగోండి మేబరీ పార్క్ వచ్చేసాం అనమాట. పోయిన వారం జరిగితే ఇది నెక్స్ట్ వీక్ అలా చేసుకున్నాము మేబరీ పార్క్ లో. ఇది వచ్చేసి సెల్ఫ్ రైజింగ్ ఫ్లోర్ అండి. అంటే దీంతో బోండాలు వేయొచ్చు, మైసూర్ బోండాలు వేయొచ్చు అంట. మాకు తెలియదు ఈ పిండి ఇలా జరిగిద్దని. ఒకసారి క్యాంపింగ్ లో చేశారు మా పెద్ద గ్రూప్ అందరు కలిపి. సరే ఇక్కడ మనం ట్రై చేద్దామని చెప్పేసి తీసుకొచ్చి కాస్కోలో ప్యాకెట్ ఇట్లా బోండాలు వేసాము. ఇదిగోండి ఇంకో ఫ్యామిలీ వచ్చిందని చెప్పా కదా, వీళ్ళు క్యాంపింగ్ లో మీకు చెప్పాం కదా హోస్ట్ చేశారని చెప్పేసి, పూజితాను కళ్యాణ్ గారని. వాళ్ళ ఫ్యామిలీ ఒకటి జాయిన్ అయింది. మిగతా వాళ్ళు ఏంటంటే కొన్ని పనుల మీద రాలేకపోయారు. ఇదిగోండి మేము బోండా వేస్తుంటే వాళ్ళు అలా ఆడుతున్నారని చెప్పేసి చూపించాను అనమాట. ఇదిగోండి ఇంక లాస్ట్ లో వచ్చి వాళ్ళు చాలా ఫన్ చేస్తారు. మేమే వేసాం, మేమే కష్టపడ్డామని. చూడండి తిను బాగా చక్కగా వేస్తుంది కదా, బోండాలు బాగా వస్తా ఉన్నాయి రౌండ్ గా. ఇక్కడ కూడా ఇంకో ఫన్ ఉంటది, మీరే వినండి. ఇది కూడా విని నవ్వుకోండి. చాలా బాగున్నాయండి. ఎలా చేశారండి? బయట నుంచి తెచ్చాడేమో అనుకున్నానండి. అవును, ఎలా ఉంటుందండి? వీళ్ళందరూ చాలా షాక్ అవునండి. ఎంతండి బజ్జీలు? మైసూర్ నుంచి తీసుకొచ్చారండి. ఏం ప్రేమ కనిపించలేదే. దానికి మీరు డైలాగ్ ఏం చెప్పాలి? గాలి కనిపిస్తుందా? డబ్బులు ఇవ్వరు. ఎంతండి? $20, $30, అలా ఈ బోండాల దగ్గర కూడా అలా ఫన్ గడిచిందండి. ఇదిగోండి బజ్జీ ఇట్లా వేసాము. ఆ రోజు ఎందుకో బాగా చల్లగా ఉంది. అక్కడ కెన్సింగ్టన్ పార్క్ లో మేము బజ్జీలు వేసినప్పుడైతే మరీ అంత చల్లగా లేదు, కానీ అసలు ఇక్కడైతే మామూలుగా లేదండి. చలి అయితే చలికి వేడి వేడికి వేసుకుని తింటుంటే చాలా బాగుంది. మా టర్న్ వచ్చింది, ఇంకా వాళ్ళందరూ తినేసారు, పిల్లలు జెంట్స్ తిన్నారులే అని చెప్పేసి ఇంకా మేము లాస్ట్ ను కూర్చొని తింటున్నాము. ఇదిగోండి వినండి ఇది కూడా. బాబు బాగుంది అబ్బా, బాగా చేసావు, చాలా బాగుంది కదా. ఇదంతా మేము చాలా కష్టపడి చేసామండి. అసలు వాళ్ళేం తింటున్నారు, మేము కష్టపడుతున్నాం. అంత కష్టపడి అప్పుడప్పుడు రారా రా. తీసుకోమ్మా, ఓపెన్ చేసినప్పుడు వేడిగా ఉంది. ఈ పొయ్యి కూడా వెలిగించుకుంటారు, వెచ్చగా ఉంది ఇక్కడ. ఏం చేస్తున్నారండి ఇక్కడండి? మేము మ్యాగీ సూప్ చేస్తున్నాం అండి. ఇది చాలా స్పెషల్. మ్యాగీ సూప్ అంటారు. హిమాలయస్ నుంచి నిన్నే మా వాడు తీసుకొచ్చాడు. చాలా స్పెషల్. హిమాలయాల్లో నుంచి అసలు మీకోసం అన్నమాట. ఇది ఆయుర్వేదము, అందరికి అయిపోయింది. తైవాన్ ఆయుర్వేదం, చైనా ఆయుర్వేదం అన్ని తర్వాత వాళ్ళకి ఏరు ముక్కలు కూడా వేసామండి. ఏం వేరు ముక్కలు? గడ్డి ముక్కలు కూడా వేసారా? ఇంక ఇది తాగడానికేనా? దోమలు కూడా వేసాము కొన్ని. ప్రోటీన్ కావాలన్నాడు నందు, అందుకని దోమలు వేసాం. ఏమంటారు ది ఫ్రెండ్స్? ఈ పేరు మీరే పెట్టాలి ఫ్రెండ్స్. ఇది ఫస్ట్ నేను వీడియో పోస్ట్ చేసి దీనికి లైట్ పెట్టాలి. మమ్మల్ని దెయ్యాలా చూపిస్తారా? ఈయనైతే అలానే ఉంటాడు. మీరు అలా నవ్వుతుంటే
విన్నారు కదండి, బోండాలది బజ్జీలది అలాగే నూడిల్స్ ఫన్ కూడా చూసారా. అట్లాగా మాకేందంటే ఈ మేబరి పార్కులో ఇంకా చీకటి పడిపోయింది అనమాట. అంటే లేట్గా స్టార్ట్ చేసాము. ఒక ఫ్యామిలీ కొద్దిగా లేట్గా రావటం వల్ల వాళ్ళకి ఏదో వర్క్ పడి రావటం వల్ల కొద్దిగా లేట్ అయిపోయిందండి. లేదంటే మేము 4:35 అట్లాగానే చెప్పుకున్నాం అనమాట. వాళ్ళు వచ్చేసరికి లేట్ అయిపోయింది. అందులోనూ మాకు ఈరోజు ఎందుకో వెదరు చల్లబడిపోయింది. సన్ కూడా వెంటనే వెళ్ళిపోయాడు అనమాట. లేదంటే మాకు 8-9 వరకు అయినా సన్ ఉండేవాడండి. ఈరోజు ఎందుకో ఇలాగా చల్లబడిపోయి వెంటనే సన్ పోవటం వల్ల ఇట్లా చీకట్లో సెల్ లైటింగ్లో పెట్టి ఆ పార్కులో ఆ నూడిల్స్తో చేసేసుకొని ఇంకా అట్లాగా మేబరి నుంచి వచ్చేసామండి. కెన్సింగ్టన్ పార్కులో కూడా ఇట్లాగా ఇంకా ఇదిగోండి, కెన్సింగ్టన్ పార్క్ అయితే కొంచెం వెళ్తూరు ఉన్నప్పుడే ఇంకా అన్నీ సర్దేసేసుకొని ఇంకా అన్నీ ప్యాక్ చేసేసుకొని ఇంక వెళ్ళిపోవటానికి రెడీ అయిపోయామండి. చూసారా ఇక్కడ కూడా అందరూ వెళ్ళిపోయారనమాట. దాదాపుగా తక్కువ మంది ఉన్నారు. ఇంకా మేము బయలుదేరాము. See you next time. Okay. Maybe ever see you next time. Please subscribe. to GSR family. Subscribe to GSR family. Okay. Subscribe. Thank you guys. Bye. Where is Harshu? Okay. ఇదండి మేబరి పార్క్. కెన్సింగ్టన్ పార్క్లో మేము వేసుకున్న బజ్జీ బోండా గోల చూసారు కదా. చూసి మీరందరూ కూడా ఎంజాయ్ చేశారని అని అనుకుంటున్నానండి. చాలా ఫన్గా ఉంది కదా. నాకు కామెంట్ సెక్షన్లో తెలపాలి మీరందరూ ఎట్లా ఉందో ఈ వీడియో. సరేనా? ఓకేనా? మరి ఉంటానండి. మరి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాము. బాయ్ అండి.